గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిపించే బ్యాటర్లు ఇప్పుడు ముంబై రోడ్ల మీద పానీపూరి ఘాట్కు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. టీ20 ప్రపంచ కప్ కోసం ముంబై వచ్చిన యూఎస్ఏ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్ల మధ్యలో ఒక చిన్న చాట్ బ్రేక్ తీసుకున్నారు. పానీపూరి బండి దగ్గర అమెరికా ఆటగాళ్లు చేసిన హడావిడి ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్. భారత్తో తలపడడానికి ముందే భారతీయ రుచులకు దాసోహం అంటున్న అమెరికా టీం పానీపూరిలోని ఘాటుకు తట్టుకోలేక నీళ్లు తాగుతూనే మరో పూరి ప్లీజ్ అంటూ ఎంజాయ్ చేస్తున్న ఆటగాళ్లు వాంకడే స్టేడియంలో మ్యాచ్కు ముందు లోకల్ ఫ్లేవర్స్ ని ఆస్వాదిస్తున్న మోనాంగ్ పటేల్ సేన. అవును, మీరు విన్నది నిజమే. ఫిబ్రవరి 7న వాంకడే స్టేడియంలో టీమిండియా వర్సెస్ యూఎస్ఏ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ హై ప్రెజర్ మ్యాచ్ కి ముందు అమెరికా ప్లేయర్లు ఫుల్ రిలాక్స్డ్ మూడ్ లో కనిపిస్తున్నారు. ముంబై వీధుల్లో పానీపూరి బండి దగ్గర మన లోకల్ కుర్రాళ్లాగే క్యూ కట్టి మరీ గోల్ గొప్పలను లాగించేస్తున్నారు. ఈ టీంలో ఉన్న ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్లు తమ తోటి అమెరికన్ ప్లేయర్లకు పానీపూరి ఎలా తినాలో ట్రైనింగ్ ఇవ్వడం విశేషం. పిచ్ మీద బౌలర్ల గూగ్లీలను ఎదుర్కోవడం కన్నా ఈ పానీపూరి ఘాటును తట్టుకోవడం కష్టమంటూ ప్లేయర్స్ జోకులు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఆట మొదలవక ముందే ముంబై ఆతిథ్యాన్ని రుచులను యూఎస్ఏ టీం ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది. మరి మైదానంలో టీమిండియాని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.